హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేశాం కదా. సో కొత్త కొత్త రెజల్యూషన్ తీసుకొని కొత్త ఆశలతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే లాస్ట్ ఇయర్ తీసుకున్న రెజల్యూషన్ని సక్సెస్ చేసుకున్నానండి. అలానే ఈ సంవత్సరం కూడా కొత్త రెజల్యూషన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, ఫస్ట్ వచ్చి లాస్ట్ ఇయర్ నేను మనీ సేవింగ్లో సక్సెస్ చేశానమాట. అలానే ఈసారి మనీ సేవింగ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. దాంతోపాటు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ చేసుకోవాలి. అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ని సక్సెస్ చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా నేను నేచర్ లవర్నండి. సో నాకేంటంటే అడవుల్లో కొత్త కొత్త చెట్లని ఎక్స్ప్లోర్ చేయాలని ఉందన్నమాట. కొత్త ప్రదేశాలని కొత్త కొత్త చూడాలని ఉంది. సో ఈ సంవత్సరం నా కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీరు ఎవరైనా కూడా కొత్త రెజల్యూషన్ తీసుకుంటే సో కామెంట్ ద్వారా తెలియజేయండి. మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, చూసే వాళ్ళకి అందరికీ హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఇప్పటివరకు కొత్త రెజల్యూషన్ తీసుకోకుండా ఉంటే కనుక వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఇది మంచి విషయం కాబట్టి నలుగురికి తెలియాలి కాబట్టి నేను కామెంట్ పెట్టమని చెప్తున్నానండి. ఎప్పుడైనా సరే మనం న్యూ ఇయర్ని అది ఇయర్ స్టార్టింగ్ కాబట్టి మనం కొత్త కొత్త రెజల్యూషన్ తీసుకున్నామంటే ఉత్సాహంగా ముందుకు వెళ్తామండి. మనం ఏ రెజల్యూషన్ తీసుకోలేదంటే మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేమని నాకు అనిపిస్తుంది. నేను లాస్ట్ ఇయర్ నేను ఎక్స్పీరియన్స్ చేశానండి, అందుకే మీకు కూడా చెప్తున్నాను అనమాట. లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే, ఎదగాలి అన్నా కూడా తప్పకుండా రెజల్యూషన్స్ అయితే తప్పకుండా హెల్ప్ చేస్తాయండి. అదైతే నేను నమ్ముతాను. అంతేకాకుండా మనం తీసుకునే రెజల్యూషన్స్ చెప్పడం వల్ల కూడా నలుగురికి యూజ్ అవుతాయి. వాళ్ళు కూడా ఉత్సాహంగా వాళ్ళు కూడా రెజల్యూషన్ తీసుకొని వాళ్ళు కూడా లైఫ్లో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాయండి. సో తప్పకుండా మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు నలుగురికి హెల్ప్ అవుతాయి కాబట్టి నేను చాలామందిని ఫాలో అవుతానండి. అందరినీ పేర్లు చెప్పలేను కానీ నేను మంచి ఎక్కడుంటే అది చిన్నపిల్లల దగ్గర ఉన్నా కూడా మంచిని స్వీకరిస్తానన్నమాట. చెడు ఎక్కడున్నా దాని జోలికి వెళ్ళాలని అనుకోనండి. ఎందుకంటే అది అది విషం లాంటిది. దానికి ఎంత దూరంగా ఉంటే మనం అంత అంతేగా ఉంటాము. ఈ సంవత్సరం వీటితో పాటు నేను అనవసరమైన మనుషుల్ని అనవసరమైన విషయాలను కూడా దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను అనమాట. నేనైతే ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడనండి. డైలీ మా పేరెంట్స్కి మాత్రమే ఫోన్ చేస్తాను. వారానికి ఒకసారి మా అత్తగారికి ఫోన్ చేస్తామన్నమాట, అంతే. ఇంకెవరికి ఫోన్లు చేసి టైం వేస్ట్ చేసుకోవడాలు అంటే, ఫోన్ చేస్తే టైం వేస్ట్ అని కాదు కానీ కొన్ని విషయాలు అసలు ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం మాట్లాడే కొద్దీ మాటల్లో ఏమేమి విషయాలు వస్తాయో తెలీదు. సో అలా కూడా మనము అనవసరమైన చెత్తని నెత్తినేసుకున్నట్టే అవుతుంది కదా. అందుకని చెప్పి నేనైతే ఎవరికి ఫోన్లు చేయనండి. నేను ఫ్రెండ్షిప్ అంటే కూడా నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరూ లేరనమాట. నా పని ఏదో నేను చేసుకుంటాను. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవటానికి నాకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్సే అండి. నాకు చాలా పిచ్చి అనమాట. ఎంత పిచ్చి అంటే, నైట్లో ఏదైనా గుర్తొచ్చింది అనుకోండి, డిజైన్ కానీ లేదా పెన్సిల్ ఆర్ట్ ఏదైనా గుర్తొచ్చింది అనుకోండి, అది చెయ్యాలి అని మైండ్లో వచ్చిందంటే ఆ క్షణమే లేచి చేసేదాన్ని అనమాట. అంత పిచ్చి ఉండేది నాకు. బాబు పుట్టిన తర్వాత కొంచెం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి కొంచెం దూరం అనే చెప్పాలండి. కానీ ఇప్పుడు మళ్ళీ
రీస్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే నా కోసం, నా మైండు పీస్ఫుల్గా ఉండడం కోసం, నేను ప్రశాంతంగా ఉండడం కోసం నేను ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో నాకేమేమి వచ్చో అవన్నీ కూడా నేను చేసి చూపించాలి అనుకుంటున్నాను అండి. నేను ఒకసారి చూశానంటే దాన్ని తొందరగా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా, తొందరగా పట్టేసి మళ్ళీ చేయగలను అనమాట. సో అలానే కొన్ని నాకు పెయింటింగ్ వచ్చు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చు, మగ్గం వర్క్ వచ్చు, బీడ్స్ వర్క్ వచ్చు, ఇలా బ్లాక్ బీడ్స్ చేయడము, ఇంకా బ్యాంగిల్ మేకింగు, ఇయర్ రింగ్సు, ఇంకా నేను ఆ మధ్య పేపర్ క్విల్లింగు జ్యువెలరీ కూడా చేసేదాన్ని అండి, సేల్ కూడా చేసేదాన్ని అనమాట. మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి మానేశాను. సో ఇవన్నీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేను చేస్తూ మీకు చూపిస్తూ, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా నేను చూపించడం వల్ల, మీరు నేర్చుకుంటారు కదా అని మీకు చూపిస్తూ నేను బిజినెస్ అయితే రన్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కనుక ఈ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకోవాలన్నా ఏదైనా సరే నేను పెట్టే వీడియోల్లో ఏ ఉంటే అవి, అంటే బ్యాంగిల్స్ కానీ, ఇయర్ స్టడ్స్ కానీ, జ్యువెలరీ ఏదైనా కానీ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుందండి. వాట్సాప్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చుంటే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.